నీతి ఆయోగ్ భేటీలో వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్రపై సీఎం చంద్రబాబు నివేదిక ఇచ్చారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, నీతి ఆయోగ్ భేటీలో సీఎం చంద్రబాబు నివేదికకు సంబంధించిన వివరాలేంటి? నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో ఈ రోజు చంద్రబాబు ఒక కీలకమైనటువంటి ప్రసంగాన్ని చేశారు. ఆంగ్ల వరుస క్రమంలో తొలుత ఆంధ్రప్రదేశ్ కు అవకాశం వచ్చింది. అవకాశాన్ని చంద్రబాబు స్వర్ణాంధ్రకు సంబంధించినటువంటి విజన్ 2047 కు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడంతో పాటుగా పహల్గాం దాడి ఆ తర్వాత చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ వ్యవహారంలో భారత ప్రభుత్వం భారత సైన్యం నిర్వహించినటువంటి పాత్ర, చేపట్టినటువంటి ఆపరేషన్ వ్యవహారాలు, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు ఇస్తూ ప్రశంసిస్తూ ఆయన తన ప్రజెంటేషన్ మా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పటివరకు రాష్ట్రంలో సాధించినటువంటి ప్రగతి, గత 5 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసము, ఆ తర్వాత ఒక్కొక్క రంగాన్ని గాడిలో పెట్టుకుంటూ ఇప్పటివరకు సాధించినటువంటి ప్రగతి, అదే సందర్భంలో రాష్ట్రం వృద్ధి రేటు గత 5 ఏళ్లలో మైనస్ లో ఉన్నటువంటి వృద్ధి రేటు ఇప్పుడు పరుగులు పెట్టించే పరిస్థితికి, గతంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి రెండింటిని కంపేర్ చేసుకుంటూ ఈరోజు చంద్రబాబు ప్రసంగం కొనసాగింది. అదే రాష్ట్రంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు దేశాభివృద్ధికి కూడా ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి అంశాలను కూడా ఈ ప్రెజెంటేషన్ లో ప్రధానంగా జోడించారు. 2.4 ట్రిలియన్ల ప్రగతిని సాధించే లక్ష్యంతోనే ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఈ రోజు చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల కంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధి, తదనుగుణంగా దేశానికి ఆ అభివృద్ధి ఏ విధంగా పాటుపడుతుందనే అంశాలను ప్రధానంగా వివరించారు. వికసిత భారత సహకారంతో స్వర్ణాంధ్రను సాధించే విధంగా తాము అడుగులు వేస్తున్నట్లుగా ప్రధానంగా ఆయన వివరించడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే విశాఖపట్నంను ఆర్థిక పరమైనటువంటి రాజధానిగా అభివృద్ధి చేస్తున్నట్లుగా చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నగరాల్లో ఉన్న విశాఖ అద్భుతమైనటువంటి ప్రగతి సాధించడానికి, గ్లోబల్ పరంగా విశాఖ ఉన్నత స్థానంలో నిలబడటానికి అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటిని ఉపయోగించుకుంటున్నట్లుగా ఆయన వివరించడం జరిగింది. అదే సందర్భంలో విశాఖను మోడల్ గాను అమరావతి, తిరుపతి, గోదావరి, కర్నూలు జిల్లాలకు విశాఖలో ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధమైతే ఉందో దాన్ని ఒక మోడల్ గా తీసుకుని రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించే విధంగా తన ప్రజెంటేషన్ లో పెట్టడం జరిగింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ఒప్పందం జరిగిందని, కర్నూలులో డ్రోన్ సిటీకి సంబంధించినటువంటి ప్లాన్ ను ప్రధానంగా చంద్రబాబు తన ప్రజెంటేషన్ లో ప్రస్తావించడం జరిగింది. అదే సందర్భంలో డిజిటల్ గవర్నెన్స్ లో గూగుల్ AI వంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నట్టుగా చంద్రబాబు వివరించారు. ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి ఈ జరిగేటువంటి వ్యవహారంలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత బెనిఫిట్ జరిగే విధంగా వాటికి సంబంధించినటువంటి ఏ విధంగా చేపట్టాలి, ప్రతి కుటుంబానికి ఒక పాస్బుక్ డిజిటల్ పరంగా ఒక పాస్బుక్ ను ప్రవేశపెట్టి దాన్ని ఆపరేట్ చేసుకునే విధంగా ప్రతి ఒక్కరికి డిజిటల్లో ఒక కీలకమైనటువంటి అడుగులు వేసే విధంగా తాము ప్రణాళికలు చేపట్టబోతున్నామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 బిడ్డలు ఉంటేనే పోటీ చేయాలి అనేటువంటి నిబంధనను తాము సడలించామని, దీనివల్ల డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేటువంటి ఒక ఇబ్బందుల నుంచి తాము బయటపడటానికి ఆస్కారం ఉంటుందని చెప్పని సీఎం వివరించారు. దాంతో పాటుగా రాష్ట్రంలో తొలిసారి మాతృత్వ సెలవులను 180 రోజులకు ఒకే బిడ్డ కాదు 2 బిడ్డలైనా సరే 180 రోజుల నిబంధన వర్తించే విధంగా ఒక కీలకమైనటువంటి మార్పు తీసుకొచ్చినట్లుగా 175 నియోజకవర్గాల్లో MSMEకి సంబంధించినటువంటి పార్కులు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనేటువంటి 1 డిస్ట్రిక్ట్ 1 పార్క్ అనేటువంటి ఒక విధానాన్ని తాము తీసుకొస్తున్నట్లుగా చంద్రబాబు వివరించారు. దీంతో పాటుగా P4 మోడల్, ఇది కీలకమైనటువంటి ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. తమ రాష్ట్రంలో P4 మోడల్ సంబంధించినటువంటి విధానంలో ఇప్పటికీ అమలవుతున్నటువంటి తీర్చనలను ప్రధానంగా వివరించడంతో పాటుగా అర్బన్ కు సంబంధించినటువంటి అర్బన్ ను రూరల్ ను రెండింటిని సినర్జీ చేస్తూ, రెండింటిని అనుసంధానం చేస్తూ చేపట్టాల్సినటువంటి ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని రాష్ట్రంలో ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి విధానాలన్నింటినీ కూడా చంద్రబాబు వివరించారు. ధన్యవాదాలు అరుణ్.